జూన్ 28, 2025న 12 సంవత్సరాల తెలంగాణలో ఉద్యమకారుల పరిస్థితిపై సమాలోచన సమావేశం నిర్వహించుకున్నారు. కొన్ని తెలంగాణ ఉద్యమకార సంఘాలు ఐక్యంగా ఏర్పడిన సంఘంగా తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక ద్వారా ఈ సమావేశాలు నిర్వహించుకున్నారు. వివిధ జిల్లాలకెళ్ళి ఉద్యమకారులు పాల్గొని ఉదయం 10 గంటల నుంచి 5:30, 6 గంటల వరకు కూడా తమ బాధలను ఐక్య సంఘటన గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడుతూ కూడా ఎన్ని పోరాటాలు చేసినా ఐక్యంగా లేకుంటే ఏమీ సాధించలేమని మాట్లాడారు. మేధావులుగా పెద్దవారిగా మేము ప్రభుత్వాలతోటి మాట్లాడినప్పుడు చెప్పగలం, కానీ అది అమలు చేయాలంటే ప్రజా ఒత్తిడి అవసరమని మాట్లాడారు. దానికి ఉదాహరణ ఫీజు కమిటీగా ఏర్పడి దేశం మొత్తం తిరుగుతూ అందరికీ మేము మెమోరాండాలు ఇచ్చి ఒక చైతన్యాన్ని కల్పించాము. కానీ ప్రజలు ఇంకా చేయవలసింది చాలా వీధుల్లోకి ఎక్కి పోరాడితే సమస్యలు పరిష్కారం కావు అనేది తేలిపోయింది అంటూ చెప్పారు చంద్రబాబు. రజాకారులతో పోరాడినాడని పోలీస్ స్టేషన్ రికార్డు ఉంది కాబట్టి నువ్వు ఎస్ఐ పోస్టుకి ఎలిజిబుల్ కాదని పోస్ట్ ఇవ్వలేదని మనాడు. అంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొనడనే ఉద్దేశం చేత ఆయనకు రావాల్సిన జాబ్ కూడా రాలేదు. రామచందర్ కాబట్టి మిత్రులారా, ఉద్యమకారుల యొక్క కుటుంబాలు ఎట్లా ఉంటాయో, వాళ్ళు ఎన్ని బాధలు పడతారో, వాళ్ళ పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడతారో, కనీసం చాలా మంది ఉద్యమకారులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, కొందరైతే ఇల్లు కిరాయిలు ఇచ్చుకోవడానికి, ఇంకా కొంతమంది అయితే పిల్లలని ఫీజులు కూడా కట్టడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి మాకు తెలుసు అందులో. ఎందుకంటే ఆ కుటుంబాలకి మేము వచ్చినాం కాబట్టి ఆ కుటుంబాలలో ఉండే బాధ ఏంటో, కష్టం ఏంటో, కన్నీళ్ళు ఏంటో, దుఃఖం ఏంటో, ఆకలి బాధ ఏంటో, ఒక రకంగా అవమానాలు ఏంటో ఇతర బంధువుల దగ్గర అది కూడా మాకు తెలుసు పరిస్థితి. ఎమర్జెన్సీ టైంలో 4 నెలలు నేను అక్రమ నిర్బంధం అంటే జ్యుడిషియల్ కస్టడీ కాదు, గవర్నమెంట్కి కాదు, ఓన్లీ పోలీస్ కస్టడీ 4 నెలలు గడిపినటువంటి పరిస్థితి పోలీస్ కస్టడీలో. కాబట్టి ఎట్లా ఉంటుందో కొంతమందికి తెలుసు ఇక్కడ. సో అవన్నీ వివరాల్లోకి నేను పోదలుచుకోలేదు. ఇప్పుడు ఒకటి విషయం ఏంటంటే, ఏదో మన అడవులకు పోయి దావత్ చేసుకుందామంటే కొందరు కట్టెలు తీసుకొస్తారు, కొందరు బియ్యం తీసుకొస్తారు, కొందరు చికెన్ తీసుకొస్తారు, కొంతమంది కష్టం చేసి వంట చేస్తూ ఉంటారు. లాస్ట్ టైంలో రెడీ అయ్యే టైంలో ఒకరిద్దరు వస్తారు. రెడీ అయ్యే టైంలో ఒకరిద్దరు వచ్చేసి దానిలో ఉప్పు కారం వేసి మసాలాలు వేసి అంతా మేమే చేసామని పద్ధతిలో పలా చివరికి వడ్డించే గరిటె వాళ్ళ చేతులకు తీసుకుంటారు. అరే కష్టం చేసింది ఎవరు? అరే పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నది ఎవరు? లాఠీ దెబ్బలు తిన్నది ఎవరు? అలా చొక్కా చినిగిపోయింది ఎవరికి? వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి? ఎంతమంది జైలు లోపల ఉన్నారు, ఎంతమంది రిమాండ్ లోపల పోయినారు, ఎంతమంది కాల్పులో చనిపోయినారు, ఎంతమంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు, చివరికి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. యాక్షన్ చేయలేదా కొంతమంది? మేము అగ్గిపెట్ట తీసుకురాలనేటటువంటి రకం కాదు కదా మనోళ్ళు ఎవరు కూడా దానిలో పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల లోపల అనేక ఉద్యమాలలో అనేక త్యాగాల ఫలితంగానే ఇవాళ తెలంగాణ వచ్చేది. ఎవరో ఒక్కరి వల్ల, ఇద్దరి వల్ల, ముగ్గురు వల్ల వచ్చినటువంటి సమస్య కాదు, ఎవరు వచ్చిన భిక్ష కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది మన బిడ్డల పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చింది. అది మనందరి కష్టం, మన అన్ని కుటుంబాల యొక్క కష్టాల ఫలితంగానే మన తెలంగాణ వచ్చింది అనే విషయం మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమ ఫలితంగా నేను ముఖ్యమంత్రి అయ్యాను. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది అన్న తర్వాత ఫస్ట్ పని 1914 గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చేయాల్సిన పని ఏముందంటే ఫస్ట్ కేసులు ఎత్తేయాల్సింది ఉంది. ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్ని కేసులు ఎత్తేసారో మనకు తెలియదు, కానీ దానిలో చాలామంది మొన్నటి వరకు కూడా కోర్టుల చుట్టూ తిరిగినటువంటి ఒక సంఘటనలు ఇంకా ఉన్నాయి మనకు. తర్వాత ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి
ఎవరెవరు ఉద్యమకారులు కాల్పులో చనిపోయింది ఎవరు, ఆత్మాహుతి చేసుకున్నది ఎవరు, జైళ్ళల్లో ఉన్నటువంటిది ఎవరు, లేదా పోలీస్ రికార్డు ప్రకారంగా వార్తాపత్రికల ప్రకారంగా రకరకాల దాని ప్రకారం కమిషన్ ఏర్పాటు చేసి ఒక జ్యుడిషియల్ కమిషను లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ల తోటి కమిషను ఏర్పాటు చేసి ఉద్యమకారులందరికీ కూడా మీరు ఏమేమి సాక్ష్యాలు ఇస్తారో చెప్పండి అని ఒక అవకాశం కల్పించి ఆధారాల ఫలితంగా సరి అయినటువంటి ఉద్యమకారుల యొక్క లిస్టు తయారు చేసినటువంటి అవసరం ఉంది. అప్పుడు అది చేయలేదు. మరి ఏదో కొద్దిమంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడము, ఏవో కొంతమందికి కొన్ని బెనిఫిట్స్ రావడం తప్పించి మెజారిటీ ఉద్యమకారుల గురించి పట్టించుకోవడం జరగలేదు. దానివల్ల ఏం ఫలితమో ఆ ఫలితాన్ని ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఎవరైనా కానీ దానిపై ఏ పార్టీ అయినా కావచ్చు జరిగిపోయింది. తర్వాత 2000 మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా మేమందరం కూడా ఆలోచించి మేమందరం 2-3 విషయాలే చెప్పినాం. విన్నాం ప్రజల ఆకాంక్షలు ఏవైతున్నాయో, సమస్యలు ఏవైతున్నదో అది మీ మేనిఫెస్టోలో ప్రతిబింబించాలా. నిరుద్యోగుల యొక్క డిమాండ్ ఏదైతుందో అది ఖచ్చితంగా మీ మేనిఫెస్టోలో ఉండాలా. రైతుల సమస్యలు ఉన్నాయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రైతులు, అవి మీ మేనిఫెస్టోలో ఉండాలా. ఉద్యమకారులు కూడా ఖచ్చితంగా మీ మేనిఫెస్టోలో ఉండాలా అని మేమందరం కూడా శ్రీధర వారితో కానీ మొత్తం హరగోపాల్ గారు కూడా చెప్పారు, మేము కూడా చెప్పాము, ఇంకా కొంతమంది చెప్పడం జరిగింది. మన యూనివర్సిటీలో ఉండేటటువంటి విద్యార్థి నాయకులు కూడా కొంతమంది ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల మీద ప్రభావం చూపించారు, చెప్పారు. వాళ్ళు అనేక మంది చెప్పడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మేము ఉద్యమకారులను గుర్తిస్తాము, వాళ్ళకు తప్పనిసరి మేమేతుందో పెన్షన్ ఇస్తాం, గుర్తించిన తర్వాత 250 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి బహుశా 3 ఖచ్చితంగా మేనిఫెస్టోలో వాళ్ళు రాశారు. జ్ఞాపకం ఉన్నంత వరకు ఈ 3 కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పని ఉన్నాయి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో. అప్పటి నుంచి రకరకాల సందర్భాల్లో మేము అనేక వేదికల ద్వారా లేదా ప్రభుత్వం తోటి మాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మేము చెప్తా వస్తున్నాం, మీరు ఏ సమస్యనైతే నెగ్లెక్ట్ చేయకూడదో అలాంటి సమస్య నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఓపెన్గా మీటింగ్లో, నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా చెప్పడమే కాదు, మీటింగ్లో బహిరంగ కూడా నేను చెప్పిన ఏంటంటే కేసులు విత్డ్రా చేసుకుంటే మీ తాత సొమ్మేం పోతుందండి. హలో, లీగల్గా మేము చెప్తాం ఎట్లా విత్డ్రా చేసుకోవచ్చు. హలో, అట్లీస్ట్ 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు, 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు, ఆ పాత కేసులు అన్నీ విత్డ్రా చేసుకోండి. కేసీఆర్ వ్యక్తి కేసు కూడా మీరు విత్డ్రా చేసుకోండి, కేసీఆర్ వ్యక్తి కేసు కూడా విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సజెషన్ ఇవ్వడం. ఆయన కలిసినప్పుడల్లా ఏమంటే మంచి సార్, మీరు బాగుంది, కరెక్టే, మేము ఆలోచిస్తాం, మేము చేస్తాం, మేము మాట్లాడతాం, మేము కమిటీలో మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత దీపాదాస్ మున్సి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఆమె, సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఆమె కూడా మేము కలిసి మీరు కొన్ని సమస్యలు నెగ్లెక్ట్ చేస్తున్నారు, దీని ప్రభావం మళ్ళా భవిష్యత్తులో చాలా బ్యాడ్గా ఉంటుంది, మరి మిగతా రాజకీయ పక్షాలు లాభపడే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమె కూడా వాగ్దానం చేసింది. తర్వాత మొన్న లాస్ట్లో మేము పీస్ కమిటీ చర్చల గురించి ఢిల్లీకి వెళ్ళినప్పుడు, ఢిల్లీలో పీస్ కమిటీ అంటే మావోయిస్టులకు దాని తర్వాత ప్రభుత్వానికి మధ్య చర్చలు జరపాలని ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీ కూడా నేను చైర్మన్గా ఉన్నాను. మేము ఒకటే కోరుకున్నాం అక్కడ పీస్ కమిటీ లోపల కూడా ఏంటంటే ఏ ఒక్కరి పక్షం కాకుండా ఎవరి ప్రాణం పోవద్దు. ఒక కానిస్టేబుల్ చనిపోయినా, లేదా ఒక మావోయిస్టు చనిపోయినా, ఒక ఆదివాసీ చనిపోయినా, ఒక కన్నతల్లి ఉంటుంది, వాళ్ళకు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, కుటుంబం అనాథ అవుతుంది. ఎన్ని రోజుల నుంచి ఈ ఉద్యమాలు. కాబట్టి ప్రభుత్వం మీరు చర్చ జరిపి మీ డిమాండ్స్ ఏంటో ప్రభుత్వానికి చెప్పి, ప్రభుత్వం పెట్టే కండిషన్స్ ఏంటో మీరు మాట్లాడుకుని కూర్చోండి, ఇకనైనా ఒకరినొకరు చంపుకోవడం ఆపేసేయండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి చోటు ఎక్కలేదు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఈలోగా ఇదే సమస్య గురించి మేము మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీని కలుసుకొని మాట్లాడడం జరిగింది. ఈ పీస్ కమిటీ చర్చల గురించి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు నేను చెప్పాను రాహుల్ గాంధీ గారికి కూడా, సార్ తెలంగాణలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి,
ఉద్యమకారుల సమస్య కూడా ఉంది, కొన్ని రైతుల సమస్య కూడా అట్లా ఉన్నాయి. దానిలో మరి వీటి గురించి పట్టించుకోకపోతే లాభం లేదు అనే విధంగా చెప్పాను. ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ఎప్పుడైనా రండి, లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా నా దగ్గర నేను అపాయింట్మెంట్ ఇస్తాను, మాట్లాడదాం, దాని లోపల నేను డైరెక్షన్స్ ఇస్తాను కింది వాళ్ళకి అని చెప్పేసి ఒక వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ మీనాక్షి నటరాజన్ కూడా కలుసుకోవడం జరిగింది. మీనాక్షి నటరాజన్ కూడా కలుసుకున్నప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి, చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఏదైతే ఆశించి తెలంగాణలో ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని మన గద్దె మీద ఎక్కించినారో మీరు అనుకుంటున్నారు మీ వల్లనే వచ్చింది అనుకుంటున్నారు, కాదు. దానికి చాలా మంది సపోర్ట్ చేసినారు, నిరుద్యోగులు ఉన్నారు, దాని వెనకాల సపోర్ట్ చేసిన వాళ్ళు, ఉద్యోగులు ఉన్నారు, ఉస్మానియా విద్యార్థులు ఉన్నాము, మాలాంటి వాళ్ళం ఎంతో మంది ఉన్నాం. మాకు ఏ పార్టీతో సంబంధం లేకపోయినా కూడా ఎన్నికల లోపల ఈసారి మీరు మంచి ఆలోచించి ఓటు వేయాలని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు సరిగ్గా ఆలోచించకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తే ఆమె నాతో వాగ్దానం చేసింది, నేను తప్పనిసరి ఈ కొన్ని సమస్యలు తీసుకొని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను, అవసరమైతే కాంగ్రెస్ హైకమాండ్తో కూడా మాట్లాడతాను అని చెప్పేసి ఒక వాగ్దానం చేసింది. మరి ఈ వాగ్దానాలు ఎంతవరకు నిలబడతాయి, ఎంతవరకు వాళ్ళు అమలు చేస్తారు వాగ్దానాలని, ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడే మనకు చెప్పలేము. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ మనకు మన పెద్దలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మొన్న కుమారస్వామి గారు ఉన్నారు, మోహన్ బైరాగి, చంద్రన్ ప్రసాద్, సుల్తాన్ యాదగిరి గారు, ఈ ప్రఫుల్ రామరెడ్డి, ఇంకా మొన్న మీటింగ్లో అన్వర్ ఖాన్ గారు కూడా వచ్చారు, రాథోడ్ వచ్చారు, మా రామగిరి ప్రకాష్ కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, మీరు ఒక మీటింగ్ పెడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కలిసి ఒక సమన్వయ కమిటీ వేసుకోండి. అందులో మీరు ఒక కమిటీ ఇవాళ కొన్ని పేర్లు ప్రపోజల్ పెడితే రేపు 3వ తారీఖు ఒక మీటింగ్ పెట్టారు, మళ్ళీ ఇక్కడే పెట్టారు 3వ తారీఖు కూడా మీటింగ్ కూడా. సో ఆ 3వ తారీఖు మీటింగు ఇక్కడ మీరు ఒక కమిటీ 8 మందితో 10 మందితో ఎంతమందితో మీరు అనుకో ఒక కమిటీ వేసుకోండి. వాళ్ళు కూడా ఒక కమిటీ వేసుకుంటారు. 2 కలిపి ఒక కమిటీ వేయండి, పర్వాలేదు. లేదా 2 వేరే వేరే కమిటీలు పెట్టుకొని మళ్ళీ ఇద్దరికి కోఆర్డినేషన్ చేయడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ మధ్య 3-4 మధ్యలో పెట్టుకోండి. మీరు ఇట్లా వేసినా పర్వాలేదు, అది మీ ఇష్టం, మీరు వాళ్ళు మాట్లాడుకొని చెయ్యండి. దాని లోపల చేసి ఒకటే ఒక కమిటీ అన్ని గ్రూపుల్ని అందులో చేర్చుకోండి. మిగతా ఏమైనా రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా కూడా, రాని సంఘాలు ఎవరైనా ఉన్నా, ఇప్పుడు విమలక్క లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, మిగతా ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైనా రానట్లయితే వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళని కూడా దీనిలో ఉండండి.